హలో ఎవరివన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అట్లానే ఫైబర్ నెట్ కేసు. సో ఈ కేసులు అక్రమ కేసులుగా అన్నట్లు కూడా ఇప్పుడు ఎత్తేయాలన్నట్లు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ కేసుల గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. నమస్తే. సార్ అయితే వీటి గురించి అసలు ఏం చెప్తారు సార్? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టాడు. అవును. సాక్షి మీడియా గత 2-3 రోజులుగా వైఎస్ఆర్ సోషల్ మీడియా కావచ్చు దీనిపైనే మరి విపరీతంగా కథనాలు రాస్తున్నారు, ప్రసారాలు చేస్తున్నారు. ఏదో నేనే దొంగ, నేనే పోలీస్ అని, పచ్చ తర్పణం అని, చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తున్నారని రకరకాలుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఎస్ ఏంటి సార్. వీళ్ళు పెట్టిన కేసులు? చంద్రబాబు అఫిడవిట్ మొన్న ఎలక్షన్లో వేసిన దాని ప్రకారం చూస్తే ఆయన పైన 19 కేసులు ఉన్నాయి. 19 కేసుల్లో కూడా గతంలో ఉన్న కేసులు 2 కేసులే. ఎస్ సార్. జగన్ సీఎం అయినాక పెట్టిన కేసులు 17 కేసులు. అంటే 47 ఏళ్ల ఆయన రాజకీయ చరిత్రలో 42 ఏళ్లలో పెట్టిన కేసులు 2. 5 ఏళ్లలో పెట్టిన కేసులు 17 కేసులు. ఎస్. ఆ 17 కేసుల్లో అవినీతి కేసులు ఒక 5 ఉన్నాయి. మిగతా కేసులు ఏంటి? ఎస్సీ ఎస్టీ కేసులు, ఏదో మరి కరోనా కేసు, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసు, లేకపోతే అన్లాఫుల్ కేసు, హత్యా కేసు కూడా పెట్టారు. ఆయన ఎవరినో చంపబోయినట్టుగా ఆయన పైన హత్యా నేరం కూడా ఆపాదించారు. ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అంటే కక్ష సాధింపుకి పరాకాష్ట. ఇప్పుడు గతంలో ఆయన పైన మరి 42 ఏళ్లలో 2 కేసులే ఉన్నాయి కదా. ఎస్ సార్. అవును. 42 ఏళ్లలో ఆ 2 కేసులు కూడా ఏంటి? ఒక కేసు ఆ బాబ్లీ ప్రాజెక్ట్ కేసు మహారాష్ట్ర గవర్నమెంట్ పెట్టింది. అక్రమ ప్రాజెక్ట్ కడుతున్నారంటూ మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు ధర్మాబాద్ ముట్టడి అని చెప్పి ఆ మహారాష్ట్ర ముట్టడి పెడితే అప్పుడు అక్కడ ప్రభుత్వం పెట్టిన కేసు అది. ఒక కేసు ఏదో ఆళ్లగడ్డలో పెట్టిన కేసు. అంతే తప్ప చంద్రబాబుపై కేసులు కేవలం కక్ష సాధింపుకి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు. ఇప్పుడు ఈ అవినీతి కేసులు మీరు అన్నారు, ఫైబర్ నెట్ కేసు. చంద్రబాబు హయాంలో ఫైబర్ నెట్ లో అవినీతి జరిగిందా? నీ హయాంలో ఫైబర్ నెట్ లో అవినీతి జరిగిందా? ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏమి చేయలేవంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఒకటి మనం చూసాము రామ్ గోపాల్ వర్మ, అతను ఏదో సినిమాలు తీస్తే ఆ సినిమాలను కూడా నువ్వు ఇక్కడ వేసి ఆయనకి ఏదో డబ్బులు మరి ప్రజాధనం ఆయనకి ఇచ్చారని కదా ఆ రోజు ఆరోపణలు. ఫైబర్ నెట్ కేసు జగన్ హయాంలో స్కామ్, చంద్రబాబు హయాంలో స్కామ్ కాదు. అప్పుడేంటి? ఫైబర్ నెట్ 199 రూపాయలకే ఇంటింటికి ఇచ్చారు. నువ్వు వచ్చిన తర్వాత దాన్ని 599కి పెంచావు. 199 రూపాయలకి మరి ఇంటింటికి ఇవ్వటం అవినీత, 599కి పెంచడం అవినీత. అప్పుడున్నది ఉద్యోగులు 120 మందే, నువ్వు ఆ ఉద్యోగుల్ని 1150కి పెంచావు. 120 మంది ఉద్యోగులతో పని చేయించడం అవినీత, 1200 మందితో ఉద్యోగులతో పనిచేయించడం అవినీత. ఆ 1000 మంది జీతాలు ఏమయ్యాయి? ఏది అవినీతి? అప్పుడు చంద్రబాబు హయాంలో జీతాలకైన ఖర్చు 40 లక్షలు, నువ్వు 4.5 కోట్లు నెలకి 4 లక్షల జీతం ఇవ్వడం అవినీత, నెలకి 4.5 కోట్లు ఇవ్వడం అవినీత. ఫైబర్ నెట్ చంద్రబాబు హయాంలో కాదు అవినీతి, జగన్ హయాంలో అవినీతి. 7 లక్షల కనెక్షన్లు ఎందుకు పడిపోయాయి? ఎందుకు కాదు? అంటే బ్రహ్మాండంగా నడిచేటువంటి ఫైబర్ నెట్ ని కుప్పకూలేటట్టు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంకా అదేమంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటాడు. నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నేనే వాదించాను అంటాడు. అంటే లేని కేసుకి, జరగని అవినీతికి తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. 52 రోజులు జైల్లో పెట్టారు. ఏంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు? 3000 కోట్లు అన్నాం, తర్వాత 300 కోట్లు అన్నాం, తర్వాత 30 కోట్లు అన్నాడు, తర్వాత 3 కోట్లు అన్నారు. 000 కొట్టేసుకుంటూ వచ్చారు. చివరికి అది జిఎస్టీ ఎగేసిన కేసు అని థర్డ్ పార్టీ ఎక్కడో జిఎస్టీ ఎగేస్తే అక్కడ ఎవరో కేసు పెడితే దాన్ని పట్టుకుని కొండందవి ఎలికను కూడా పట్టలేకపోయారు కదా. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ పొందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులే ఆ రోజు బయటకు వచ్చి చెప్పారు. ఏమని? ఎంత అయింది నా స్టూడెంట్, నా కొడుకు
చదువుకి ఎంత అయింది, మీరు ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్కి 25,000 అయిందా, మా అమ్మాయికి 25,000 ఫీజు కట్టారా, ఆ డబ్బు నేనే ఇస్తాను అని ఎవరన్నారు? ఆ విద్యార్థుల తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పారు. ఎస్ సార్, అవును. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, అసలు స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం ఏం జరుగుతాయా? ఉమ్, ఇప్పుడు 3 కోట్ల అవినీతి అన్నావు, 10 కోట్ల ఎక్విప్మెంట్ కనపడుతుంది. ఒక్కొక్క సెంటర్ లో 10 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి అక్కడ ఉంటే, ఉమ్, ఇప్పుడు కొన్న పరికరాలు అక్కడ ఉన్నాయి, శిక్షణ పొందిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి దగ్గర దగ్గర 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎస్. డబ్బులు మేము తిరిగిస్తామని వాళ్ళు అంటున్నారు. ఉమ్, అదంటే అవినీతి అంటారు. ఇప్పుడు అదేమంటే మళ్ళీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటాడు. వేసారా? ఇన్నర్ రింగ్ రోడ్ వేసారా? లేదు కదా. రోడ్డు వేయకుండా అవినీతి ఏంటి? ఎస్ సార్, రోడ్డు వేయకుండానే అవినీతి. ఇది ఎక్కడ గోల? ఇప్పుడు రోడ్డు వేస్తే ఆ రోడ్డు కోసం భూసేకరణ చేస్తే దాంట్లో కమిషన్లో ఏదో అవినీతి అని మీరు ఆరోపించవచ్చు. అవును. వేయని రోడ్డుకి, జరగని అవినీతికి, ఉమ్, లేని కేసుకి గగ్గోలు పెడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకు కాదు ఓడిపోయింది. ఎస్ సార్. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి కారణం ఏంటి? చంద్రబాబుని జైల్లో పెట్టినందుకే కదా. ఎస్ సార్. ప్రజా తీర్పు చంద్రబాబు అవినీతి పరుడు కాదు. ఉమ్, ఆ రోజు 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. హైదరాబాద్ లో మెట్రో విత్ సిబిఎన్ అని, గచ్చిబౌలిలో పెద్ద మీటింగ్ పెట్టారు. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసలు దేశ విదేశాల్లో అంతమంది పిల్లలు, ఐటీ నిపుణులు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా నిలబడితే, ఉమ్, ఈ చంద్రబాబుని అవినీతి పరుని అని చిత్రించడం కోసం నీ అఫిడవిట్ ఎటు పాడైంది, ఆయన అఫిడవిట్ కూడా నాశనం చేయాలి. నా పైన సిబిఐ 9 కేసులు, ఈడీ 12 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పైన కూడా సిట్ లేకపోతే సిఐడి, ఏసీబీ కేసులు అని చెప్పి నువ్వు పెట్టించావు, నీ దోల తీర్చుకున్నావు. ఉమ్, గతంలో ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏంటి, రాజశేఖర్ రెడ్డి అనే కేసులు వేయించారు, ఎస్ అంబటి సార్. రాంబాబుతో కేసులు వేయించారు, ఆ? లేకపోతే లక్ష్మీభారత్తో కేసులు వేయించారు. అవును. ఏమయ్యాయి ఆ కేసులు? రాజశేఖర్ రెడ్డి 26 విచారణలు చేపించాడు, ఉమ్, సభా సంఘాలు వేసాడు, న్యాయ విచారణ జరిపించాడు, అధికారుల సంఘాలు వేసాడు, ఏసీబీ కేసు విచారణ జరిపించాడు. ఒక్క దాంట్లో అయినా చంద్రబాబు అవినీతిని రుజువు చేశారా? లేదు సార్. సుప్రీంకోర్టు తిట్టింది. అవును. విజయమ్మతో కూడా ఇతను కేసు వేయించాడు జగన్మోహన్ రెడ్డి, 2,345 పేజీలతో కేసు వేయించితే సుప్రీంకోర్టు ఏమంది? మీ కక్ష సాధింపుకి న్యాయస్థానాలను వేదికలుగా చేసుకోవద్దా? ఉమ్, ఏదో ఎక్సైజ్ కేసు అంటారు. అప్పుడు Yes, ఉమ్మడి sir. రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, తుమ్మల నాగేశ్వరరావు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ కేసు అంటే ఆ రోజు కోర్టు ఏమంది? ఆ రోజు జడ్జి ఒకటే మాట అన్నాడు, పిచ్ లేదు, బంతి లేదు, బ్యాట్ లేదు, వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అన్నాడు. అంటే పిచ్ లేకుండా, బ్యాట్ లేకుండా, బంతి లేకుండా క్రికెట్ ఆడతారా? లేదు ఇది కదా నేనన్న సార్. మాట కాదు, జడ్జి కామెంట్స్ చెప్తున్నాను. ఓకే. అంటే చంద్రబాబు అని అవినీతి పరుడు అనే ముద్ర వేస్తే నీ మీద అవినీతి జరిగిపోద్దా? ఉమ్, ఆయన మీద కేసులు పెడితే నీ మీద కేసులు మాఫీ అవుతాయా? ఇది ఎక్కడి గోల? ఇది Yes, sir. ఉన్మాదమా? ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం, మళ్ళా ప్రజల్ని నమ్మించడం కోసం ఆ పాత కేసుల గురించి మాట్లాడతాడు. ఎస్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఫీజుల కోసం జగన్మోహన్ రెడ్డి ఆయనకి పేమెంట్ చేయడని ఆయన ప్రెస్ మీట్లు పెడతాడు. ఏంటి నువ్వు వాదించింది? ఇవాళ జనం, ఇవాళ ప్రజా తీర్పు మరి ఈ కేసులు తప్పుడు కేసులని తీర్పిస్తే, ఉమ్, మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎస్ సార్. ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయినాయి అంటే ఏమంటారు? జరిగిన ఎలక్షన్స్ లో. ప్రజా తీర్పే రివర్స్ అయింది కదా. Yes. 151 సీట్లు 11కు పడిపోయాయి. ఉమ్, అయినా అతని బుద్ధి మారకపోతే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంత పతనం చేస్తాడు? ఇది పతనానికి పరాకాష్ట. ఉమ్, ఇక వదిలేడరా బాబు జగన్మోహన్ రెడ్డిని, వీడిని ఎవరికైనా చూపిండ్రా బుజ్జి అని అంటారు ఏదో సినిమాలో. ఎస్ సార్. ఎవరికి చూపించాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరికి చూపించాలి, పొన్నవోళ్ళని ఎవరికి చూపించాలి? ఆ? ఎస్ సార్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఈ కేసులు అసలు అక్రమ కేసులని అందరికీ తెలుసు సార్. అయినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద? ఇంకా ఆయన స్టెప్ ఏముంటది? ఆయన స్టెప్ ఇక జైలుకే.
ఓకే. తనెటు జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే ఈ విధంగా ఈ గగ్గోలు పెడుతున్నారు అనమాట. ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడా, ఎస్ సార్. అవును. కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అవుతాడా, పరకామణి కేసులో అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు అటు సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి కేసులో, భూమన కరుణాకర్ రెడ్డి ఈ పరకామణి కేసులో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, మరి ఇప్పుడు వాళ్ళు సునీల్ రెడ్డి అంటున్నారు ఎస్ సార్. లిక్కర్ కేసులో. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ ఉన్మాదపు వ్యాఖ్యలు అనమాట. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.